ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు ఎస్ఎస్ఆర్ఐస్ అంటే ఏంటి, ఎస్ఎస్ఆర్ఐస్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎస్ఎస్ఆర్ఐస్ మనం స్టార్ట్ చేయొచ్చా, స్టార్ట్ చేయొద్దా. సో ఎస్ఎస్ఆర్ఐస్ అంటే సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అంటాం, సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్. హలో ఎవరీవన్, ఐమ్ డాక్టర్ ఆశిష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రోనైన్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. ఈ డ్రగ్స్ మనము పేషెంట్స్కి ఎప్పుడైనా కానీ శీఘ్రస్ఖలనం ఉన్న సమస్య ఉన్న ఎవరికైనా కానీ మనం ఇది టాబ్లెట్స్ మనం ఖచ్చితంగా ఇస్తాం. నార్మల్గా మీరు సెక్స్ చేస్తున్నారు, సడన్గా మీకు త్వరగా వీర్యం కారిపోయింది, వితిన్ 3 minutes లోపల అయిపోయింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎస్ఎస్ఆర్ఐ స్టార్ట్ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నార్మల్గా మనకి మార్కెట్లో దొరికే ఎస్ఎస్ఆర్ఐస్ చూస్తే పెరాక్స్టిన్ అని ఉంటుంది, డెపాక్స్టిన్ అని ఉంటుంది, సట్రలిన్ అని ఉంటుంది, బుప్రోపియన్ అని ఉంటుంది. ఇట్లా రకరకాల డ్రగ్స్ ఉంటాయి మనకి. సో ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకి టైమింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఈ టాబ్లెట్స్ వల్ల మనకి ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ని తగ్గిస్తుంది. మన ఆ సమయంలో ఉన్న ఎగ్జైట్మెంట్ని ఖచ్చితంగా ఇది కంట్రోల్ చేస్తుంది. దాని ద్వారా మనకి వీర్యము త్వరగా అవుట్ కాకుండా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కానీ ది బెటర్ వే అంటే దీనికంటే నార్మల్గా మీరు చేసే టెక్నిక్స్ వల్ల కూడా ఇది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇది కూడా ట్రై చేయండి. సో స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అంటే మీరు చేస్తున్నారు, సెక్స్ చేస్తున్నారు, ఒకవేళ వీర్యం కారిపోతున్నట్టు అనిపిస్తే అంగం బయటకు తీసి గట్టిగా మధ్యలో స్క్వీజ్ చేయండి. ఈ మధ్యలో స్క్వీజ్ చేయడం ద్వారా మీకు వీర్యం బయటకు ఇమ్మీడియట్గా రాకుండా అక్కడనే కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని స్క్వీజ్ టెక్నిక్ అంటాము. ఇంకో టెక్నిక్ ఏంటంటే పుల్అవుట్ మెథడ్ ఉంటుంది. అంటే మీరు చేస్తున్నప్పుడు కూడా మీరు పుల్అవుట్ చేస్తే కూడా దానివల్ల కూడా మనకి టైమింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇవి ట్రై చేయండి. ఒకవేళ ఇది కాకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఎస్ఎస్ఆర్ఐ స్టార్ట్ చేస్తే మీకు శీఘ్రస్ఖలన సమస్య నుంచి బయటపడతారు. చాలా మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 90% మెంబర్స్లో అపోహలు ఏంటి అంటే శీఘ్రస్ఖలనము, అంగస్తంభన సమస్య ఒకటే అనుకుంటారు. సార్ నాకు అసలు అంగస్తంభన సమస్య ఉందని వస్తారు, చూస్తే వాళ్ళకి అసలు అంగస్తంభన సమస్య కాదు, వాళ్ళకి శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది. శీఘ్రస్ఖలనం ప్రపంచంలో ఏ మగవానికైనా స్ఖలనం జరిగిపోయిన తర్వాత అంగం చిన్నగా అయిపోదు అనేది ఛాన్సే లేదు. సో దాన్ని వాళ్ళు అంగస్తంభన సమస్య అనుకుంటారు. స్ఖలనం జరిగిపోయింది అంటే ది ప్రాసెస్ ఆఫ్ సెక్స్ ఆ సర్కిల్లో అయిపోయింది. సో మళ్ళీ సైకిల్ స్టార్ట్ కావడానికి కొంతమందిలో 10 నిమిషాలు పడుతుంది, కొంతమందిలో 20 నిమిషాలు పడుతుంది, కొంతమందిలో 20 గంటలు కూడా పడుతుంది. సో ఆ సైకిల్ స్టార్ట్ కావడానికి అది మళ్ళీ అంగస్తంభన స్టార్ట్ అవుతుంది. సో వీర్యం బయటకు వస్తే ఆ సైకిల్ ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఎస్ఎస్ఆర్ఐ స్టార్ట్ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పెరాక్స్టిన్, డెపాక్స్టిన్ మీకు ఏ మెడికల్స్లో దొరుకుతాయి. ఇది స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.